నేడు మహబూబ్ నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడనున్నాయి. మహబూబ్ నగర్ లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మొత్తం 1439 ఓట్లలో 1437 పోలయ్యాయి. ఎన్నికలో కాంగ్రెస్ తరపున జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ తరపున నవీన్ కుమార్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ పోటీ చేశారు. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడంతో ఈ ఉప ఎన్నిక వచ్చింది. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ఏప్రిల్ 2న నిర్వహించారు. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి రహీం అందిస్తారు. రహీం, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఉప ఎన్నికల కౌంటింగ్ ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి 12-1 గంటల వరకు పూర్తవుతుందని చెప్పవచ్చు. ఏదైతే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి నుంచి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందడంతో ఈ యొక్క ఉప ఎన్నికలు రావడం జరిగినాయి. అయితే ఇప్పుడు జరగబోయే మొత్తం ఓటర్స్ వచ్చేసి 1439 మంది ఉన్నారు. అంతకు గాను 1437 మంది ఓట్ల హక్కు వినియోగించుకున్నారు. మనం చూసినట్లయితే ఇది ముఖ్యంగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఈ ఓట్లు వినియోగించుకుంటారు. ఎమ్మెల్సీకి సంబంధించి ఎంపీలు 2, ఎమ్మెల్యేలు 14, ఎమ్మెల్సీలు 3, ఎంపీటీసీలు 888, జెడ్పీటీసీలు 83, కౌన్సిలర్లు 449 మంది యొక్క ఓట్లను వినియోగించుకుంటారు. సహనా ఈ బీఆర్ఎస్ నుంచి అయితే నవీన్ కుమార్ రెడ్డి, కేసీఆర్ బలపరిచిన అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ నుంచి మన్నే జీవన్ రెడ్డి, అలాగే ఇండిపెండెంట్ గా సుదర్శన్ గౌడ్ ఇక్కడ 3 బరిలో ఉన్నారు. మొత్తానికి చూసినట్లయితే ఈ రోజు ఫలితాలు వెల్లడైతాయని చెప్పవచ్చు. సహనా, ఓకే, థ్యాంక్ యూ రహీం.